పోరుగున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం గడిచిన 2 గంటల్లో 10% నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 9.51% పోలింగ్ నమోదైంది. కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు, వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఇటు కడప జిల్లా పులివెందుల భాక్రాపురంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఇటు గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, ఇప్పుడే ఇక ఎంత శాతం పోలింగ్ నమోదైంది గడిచిన 2 గంటల్లో అనే అప్డేట్ మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. బాపట్లలో 11.36% పోలింగ్ నమోదైంది. ఇక తొలి 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైనట్టుగా ఓవరాల్ గా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో 10.80% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో 10.24% పోలింగ్ నమోదైంది. ఒక్కొక్క అప్డేట్ కూడా వస్తుంది. ఏపీలో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఇప్పటి వరకు గడిచిన 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. అయితే ఉదయం దాదాపు మాక్ పోలింగ్ కు ముందే ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. 350 నుంచి 500 మంది బారులు తీరి ఉన్నటువంటి దృశ్యాలు ఉదయం నుంచి కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద మన రిపోర్టర్స్ అందరూ కూడా అప్డేట్ చేస్తున్న సందర్భం కనబడుతోంది. ఇక మనం చూస్తే జిల్లాల వారీగా చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా వెళ్తే అక్కడ 10.80% పోలింగ్ ఇప్పటి వరకు గడిచిన 2 గంటలుగా నమోదైనట్టు తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10.24% పోలింగ్ నమోదైంది. బాపట్లలో 11.36% పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అప్డేట్ వస్తోంది. ఇంకా బారులు తీరిన ఓటర్లు కనపడుతూ ఉన్నారు. కంపారిటివ్లీ ఈ ఇయర్ అయితే ఈ సంవత్సరం 2024 5 భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఏపీ ఓటర్ పోటెత్తాడని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సందర్భం కనబడుతోంది. ఎందుకోసమంటే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, బెంగళూరు వ్యాప్తంగా కావచ్చు, కర్ణాటక వ్యాప్తంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఓటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారందరూ కూడా తమ తమ ప్రాంతాలకు స్వస్థలాలకు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం కవరేజ్ రూపంలో అందించాము. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలింగ్ బూతుల్లో ఇప్పటికే 2 గంటలు అయింది సమయము. 10% పోలింగ్ నమోదైంది. మహిళలు, అలాగే వయోభారంతో ఉన్నటువంటి వృద్ధులు, అలాగే నడవలేని వారు సైతం 80 ఏళ్ళు పైబడిన వారు శాతం కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి దృశ్యాలు కనపడుతున్నాం. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా మహిళలు, చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకి, అలాగే వయోభారంతో ఉన్నటువంటి వృద్ధులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక సౌకర్యాలు అయితే కల్పించామని చెప్పేసి ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్న సందర్భం కనబడుతోంది. వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే పింక్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. మహిళల కోసం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఉదయం అమరావతిలో చూసాము. చాలా వరకు 80 ఏళ్ల పైబడినటువంటి వయోభారంతో ఉన్నప్పటికీ వీల్ చైర్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు వచ్చి తన ఓటు హక్కును పెద్ద ఆవిడ వినియోగించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ కింద కూడా ప్రతి ఒక్క యువత కూడా తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. కీ క్యాండిడేట్స్ అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దృశ్యాలు ఉదయం నుంచి కూడా మనం చూసాము. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా తమ తమ ఓటు హక్కు ఎక్కడుందో అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరికీ కూడా అప్పీల్ చేశారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులలో భాక్రాపురంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఏపీ బ్రైట్ ఫ్యూచర్ కోసం, గుడ్ గవర్నెన్స్ కోసం ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. అలాగే తన ఎక్స్లో కూడా ఒక ట్వీట్ను పోస్ట్ చేసిన సందర్భం కనబడుతోంది. అవ్వా తాతలకు కావచ్చు, అక్కా చెల్లెళ్ళకు కావచ్చు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా కలిసి రండి, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అని కూడా ఆయన అప్పీల్ చేయడం జరిగింది. అలాగే మనం చూసాం పిఠాపురంలో ఈవీఎంలో అక్కడ కరెంటు లేకపోవడం, పవర్ సప్లై లేకపోవడం, అంధకారంలో ఉండడము, పార్టీ గుర్తులు సరిగా కనిపించట్లేదని చెప్పేసి కూడా వాడు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కొన్ని చోట్ల కనబడుతున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో తమకు రోడ్లు లేవని బాయ్కాట్ చేసిన సందర్భాన్ని కూడా మనము చూసాము ఎన్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణలో తొలి 2 గంటల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతం మనకు కనపడుతూ ఉంది. ప్రస్తుతం ఏపీలో తొలి 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. అలాగే జిల్లాల వారీగా కూడా అప్డేట్ వస్తూ ఉంది. తెలంగాణలో తొలి 2 గంటల్లో 9.51% పోలింగ్ నమోదైనటువంటి అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. పోలింగ్ బూత్లన్నీ కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 3వ సార్వత్రిక ఎన్నిక.
నిజానికి చెప్పాలంటే 10 ఏళ్లుగా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తరగని సమస్యలతో ఉన్నాయి. అలాగే అపరిష్కృతమైన సమస్యలు ఉన్నాయి. విభజన హామీలు కావచ్చు, అనేక వాటికి సొల్యూషన్ చూపించేటువంటి నాయకుడు ఎన్నుకునేందుకు ప్రజలందరూ కూడా జనజాతర కనపడుతోంది పోలింగ్ బూతుల్లో. మనం గన్నవరం వెళ్ళాం. గన్నవరంలో కూడా మన రిపోర్టర్ మనకి అప్డేట్ అందించారు. మొత్తం 7:30 ప్రాంతంలోనే మాక్ డ్రిల్ ఉదయం 5:30కే పోలింగ్ మెటీరియల్ మొత్తం అక్కడికి చేరుకుంది. ఈవీఎంలు చేరుకున్నాయి. ఫస్ట్ మాక్ డ్రిల్ ఏదైతే మాక్ పోలింగ్ నిర్వహించారో అది అయిపోయిన ఇమీడియట్గా 7 o'clock నుంచే దాదాపు 400 నుంచి 500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకోసమంటే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇటు సెటిలర్స్ అందరూ కూడా ఏపీ అలాగే తమ తమ స్వస్థలాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి 3 రోజులు సాటర్డే, సండే అండ్ మండే ఈ 3 రోజులు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి స్వస్థలాలకు వెళ్లారా, లేకపోతే నిజంగానే ఓటర్లలో చైతన్యం పోటెత్తిందా, వీళ్ళందరూ తమ ఓటుకు వినియోగించుకోవడానికి వెళ్లారా అనేది మాత్రం తేలాల్సిన అంశంగా ఉంది. ఎంత హైయెస్ట్ పోలింగ్ జరుగుతుందో 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు, ఎందుకంటే ఎండ వేడిమి ఉంటుంది కాబట్టి 6 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ని పెట్టారు, సిఆర్పిఎఫ్ దళాలను పెట్టారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టారు. అలాగే ఈసీ కూడా ప్రత్యేకంగా మానిటర్ సెల్ ఒకటి ఏర్పాటు చేసింది. ఇటు పోలింగ్ స్టేషన్లో కావచ్చు, అలాగే పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, ఎక్కడికక్కడ మానిటరింగ్ అయితే ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ ద్వారా, వీడియో కాస్టింగ్ ద్వారా అయితే మొత్తం గ్రాప్ చేస్తున్న సందర్భం కనబడుతుంది.